ఇది అచ్చా క్వాలిటీ సాబ్, మేడ్ ఇన్ తైవాన్. లెదరేగా? అవును సాబ్. ఓ 10. ఇప్పుడే డబుల్ స్మార్ట్ సినిమా అయితే చూశాను. పూరి గారి కంబ్యాక్ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ అందరికీ పూరి గారు ఆఖరి రాగం అయితే పాడేశారు. అరే ఏంట్రా జిలేబీ, ఏంటి ఏం మాట్లాడుతున్నావు అంటారా? ఫుల్ వీడియోలో మాట్లాడుకుందాం. హాయ్, నేను మీ జిలేబీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మన హానెస్ట్ రివ్యూస్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, డబుల్ స్మార్ట్ సినిమా అయితే చూశాను. ముందు పాజిటివ్స్ మాట్లాడుకుందాం, ఎందుకంటే చాలా తక్కువ ఉన్నాయి పాజిటివ్స్ మాట్లాడుకుందాం. పాజిటివ్ ఏంట్రా అంటే రామ్ గారు యాక్టింగ్ అండి. రామ్ గారు యాక్టింగ్, ఎనర్జీ అండ్ డైలాగ్ డెలివరీ, ఇదొక్కటే పాజిటివ్ సినిమాలో. ఇంకా రాడ్ విషయానికి వెళ్ళిపోదాం మనం. ఓకే, మొత్తం రాసుకొచ్చా, 1-2 మర్చిపోతానని చెప్పేసి మొత్తం బాగానే ప్రిపేర్ అయ్యొచ్చా. ఓకే, ఫస్ట్ ఓపెన్ విత్ కేజీఎఫ్ రేంజ్ సింగిల్ మదర్ అండి. ఒక సింగిల్ మదర్ పెంచుతూ ఉంటుంది చైల్డ్ని. ఓకే, బాగుందిరా, ప్లాట్ ఏదో చూపిస్తున్నారు. ఇది ప్రీక్వల్ కదా ఇస్మార్ట్ శంకర్కి, కొంచెం సీక్వల్. ఓకే, చూపిస్తున్నారు, ఏదో కనెక్షన్ ఉంటుంది, ఇది ఫ్లాష్ బ్యాక్ స్టోరీ లాగా అనుకుంటాం. బట్ ఇస్మార్ట్ శంకర్కి దీనికి ఆ చిప్పు తప్ప ఏ సంబంధం ఉండదు. ఇది మొత్తం కొత్త విలన్లు, కొత్త గ్యాంగు, కొత్త లొకేషన్లు, కొత్త స్టోరీ. అసలు ఇదంతా అది ఎందుకు తీసారో అలాగే తెలియదు అనుకున్నది వేరే విషయం అసలు. నెక్స్ట్ దాన్ని ఫాలో చేస్తూ మన సంజయ్ దత్ గారి ఎంట్రీ ఉంటుంది. ఆయన ఒక డ్రగ్ లార్డ్ లాగా ఇంట్రడ్యూస్ చేస్తారు. ఆయనకి ఏంటంటే ఏదో బ్రెయిన్ ట్యూమర్ ఏదో ఉంటుంది, బ్రెయిన్ వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలని చూస్తూ ఉంటారు. ఒక సైంటిస్ట్ కానీ ఎవరినో పట్టుకుని, అరే సైంటిస్ట్ అంటే గుర్తొచ్చింది ఇక్కడ మనకి. ఈ క్యారెక్టర్లన్నీ ఎవర్రా అంటే గత 25 సంవత్సరాలుగా పూరి జగన్నాథ్ సినిమాలో ఎవరైతే కనిపిస్తున్నారో వాళ్ళేనమాట ఈ క్యారెక్టర్లన్నీ. ఆ విగ్ ఒకటి పెట్టి ఆడిని సైంటిస్ట్ అని పరిచయం చేస్తారు. ఆ టూత్ పేస్ట్లు అమ్ముకునే వాళ్ళగా ఉంటాడు ఆడు రియల్గా చూడడానికి. అది అంటే క్యారెక్టర్ని చెప్తానండి, ఆడు ఈడని చెప్పేసి మళ్ళీ ఆ పర్సన్ నేనేమో అబ్యూజ్ చేయట్లేదు. అసలు ఎంత ఫ్రస్ట్రేటింగ్ ఉంటుందండి అండి. అసలు కనెక్టివిటీ ఉండదు, సీన్కి కనెక్టివిటీ ఉండదు. ఆ ఎడిట్ ప్యాటర్న్ ఎట్లా చూస్ చేసుకున్నారో కానీ, ఒక కామెడీ సీన్, ఒక సాంగ్, ఒక హీరో యాక్షన్, ఒక సెంటిమెంట్, ఇదే ప్యాటర్ను. ఇంక ఏముండదు. ఇది కట్ చేసుకుంటే వెళ్ళిపోతారు. ఇంకా ఆ సైంటిస్ట్ వస్తాడు, వీడికి చిప్ ఏదో పెట్టేస్తారు, ఇదన్నమాట. ఇంక ఇట్లా కంటిన్యూ అవుతూ ఉంటుంది స్టోరీ. అయితే అసలు హీరోయిన్ ఇంట్రడక్షన్, అసలు ఆ హీరోయిన్ అసలు ఆ రోల్ ఏంటో నాకు అర్థం కాలేదండి. ఫస్ట్ ఏమో పబ్లోనేమో ఏదో సెక్యూరిటీ గార్డ్ లాగా చూపిస్తారు. తర్వాత హీరో ఎక్కడికి వెళ్తేనేమో అక్కడ ఏదో పోలీస్ లాగా ఏదో సమ్ గార్డ్ లాగా వచ్చేస్తుంది అక్కడికి. తర్వాత ఏమో నేను దొంగనంటది. తర్వాత ఏమో ఇదంతా కాదు, సంజయ్ దత్ పట్టుకున్నాకేమో అరే నేను సిబిఐ ఆఫీసర్ అనరా, నేను పట్టుకోవడానికే వచ్చానరా టైప్లో డైలాగ్లే. అరే నీ అమ్మ జీవితం, ఒక కనెక్టివిటీ కానీ అసలు ఏముండదు సినిమాలో. ఈ రాడ్ అంటే మామూలు రాడ్ కాదు ఇంకా అది. నెక్స్ట్ ఉన్నాయి ఇంకా. అసలు ఇదంతా కాదండి, ఈ బ్రెయిన్ చిప్ సక్సెస్ఫుల్ అయినాక రామ్ గారికి సంజయ్ దత్ మెమరీ వస్తుంది. అక్కడ పోలీసులు రామ్ని అరెస్ట్ చేసి ఒక ఇంట్రాగేషన్ సీన్ లాగా పెడతారు. రామ్ గుర్తు తెచ్చుకో, నువ్వు సంజయ్ దత్ బిజినెస్లు కానీ పాస్వర్డ్లు కానీ ఏమైనా గుర్తు చేసుకో, మనం వాడిని బ్లాక్ చేద్దాం టైప్లో మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు మనోడికి వాడి మెమరీలోకి వెళ్ళేసి ఒక స్విస్ బ్యాంక్ పాస్వర్డ్ గుర్తు వస్తుంది అనమాట. టకటక ల్యాప్టాప్ ఇవ్వడానికి ఓపెన్ చేస్తాడు. ఇక్కడ ఒక అద్భుతమైన కామెడీ ఉంటుంది. అదేంటంటే ఆ పాస్వర్డు చేంజ్ చేసేస్తాడనమాట. అరే మన చిన్న ఆంధ్రా బ్యాంక్ది పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలంటేనే 4-5 ఓటీపీలు వస్తాయి, కన్ఫర్మేషన్ కాల్ వస్తాయి. అది ఏముంటుంది ఇంకా. స్విస్ బ్యాంకు డైరెక్ట్ నువ్వు ల్యాప్టాప్లో కూర్చుని ఓల్డ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేసి మార్చేస్తావు. డెడ్. అసలు నేను చూస్తానని చూపిస్తున్నారు, వెళ్ళాం, మాది తప్పు మీది కాదు. నేను చూసానన్నయ్య, నేను చూసేశాను, ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను పోతానన్నయ్య. ఓకే, నెక్స్ట్ ఇంక ఇవన్నీ చెప్తే ఇంకా స్పాయిలర్ అనడానికి కూడా ఏం లేదులే కానీ అసలు సినిమాలో అంతేం లేదు. అసలు సినిమా మొత్తానికి మంగళం పాడింది ఎవర్రా అంటే అలీ గారు. అది 2010-2012లో అలా అయితే వర్కౌట్ అయ్యేదేమోనండి. మేబీ నవ్వచ్చు కొంతమంది ఆడియన్స్. అసలు సినిమాకి ఆయనకి సంబంధం ఉండదు. ఆయన ఎందుకు వస్తారో తెలియదు, ఎందుకు వెళ్ళిపోతారో తెలియదు, కానీ ప్రతి 15 నిమిషాలకి మాత్రం ఆయన సీన్ ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. ఎండ్ వరకు, క్లైమాక్స్ వరకు అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఆయన వస్తారు, 4 బూతులు మాట్లాడతారు, వెళ్ళిపోతారు. ఇదే ఆయన రోల్ అనమాట. చింపాంజీ లాగా క్రియేట్ చేస్తారు. దీనిలో ఉన్న డెడికేషన్ ఏంటంటే ఆ ప్లాస్టిక్ చెవులు పెట్టి ఆయనకి, ఆ కాస్ట్యూమ్స్, దీంట్లో మాత్రం మంచి కేర్ తీసుకున్నారు పూరి గారు. థ్యాంక్ యూ. రాడ్ ఓకే, ఎండ్లో మాట్లాడుకుందాం. ఇంకా క్లైమాక్స్ ఏంట్రా అంటే ఒక ట్విస్ట్ ఉంటుంది.
ఒక రే ఇదంతా నేను రప్పించింది ఎవడో తెలుసా ఇండియాకి హీరోని రా అది ఇది అని చెప్పేసి రా ఏజెంట్ చెప్తాడు. రా ఏజెంట్కి 10-20 ఇయర్స్ నుంచి దొరకనోడంట రామ్ గడికి దొరికేస్తాడు ఎండ్లో. అసలు ఓకే అండి ఇక వద్దు, ఇంత చెప్పాక కూడా సినిమాకి వెళ్ళాలనిపిస్తే మీ ఇష్టం, వెళ్ళండి. నేనైతే పొద్దున 7 గంటలకు వెళ్ళి చాలా రాడ్ అండ్ నిస్సహాయత నిస్పృహతో తిరిగి వచ్చాను నేనైతే. అసలు నా వల్ల అయితే కాలేదు. క్లైమాక్స్ కోసం వెయిట్ చేసాం, అసలు ఎప్పుడెప్పుడు క్లైమాక్స్ వస్తుంది. క్లైమాక్స్ కూడా ఏం లేదు, అది ఇస్మార్ట్ శంకర్ క్లైమాక్స్, సేమ్ శివుడు సేమ్ కొట్టుకోవడం సేమ్. మదర్ సెంటిమెంట్ పండిద్దామని ట్రై చేశారు కానీ కేజీఎఫ్ రేంజ్లో ఎక్కడ వర్కౌట్ కాలేదు. ఆడియో లాంచ్లో పూరి గారు నాకు ఒకటి చెప్పినట్టు గుర్తండి. అదేంటంటే విజేంద్ర ప్రసాద్ గారు నాకు కాల్ చేశారు, మీలాంటి డైరెక్టర్ ఫ్లాప్స్ ఇవ్వడం నేను చూడలేకపోతున్నాను, తీసే ముందు ఒకసారి స్టోరీ నాకు చెప్పండి అని చెప్పేసి అయితే ఆయన చెప్పారు. ఈయన ఆడియో లాంచ్లో ఈయన ఏం చెప్పారంటే పూరి జగన్నాథ్ గారు ఒళ్ళు దగ్గర పెట్టుకుని సినిమా తీశాను నేను, ఇది ఆయనకి డైరెక్ట్ సినిమానే చూపిద్దాం అనుకునేది స్టోరీ చెప్పలేదన్నారు. మేబీ చెప్ప ఉండాల్సిందండి, ఆయన అప్పుడే వద్దని చెప్పేవాళ్ళు, స్టోరీ తీయొద్దని చెప్పేవాళ్ళు డైరెక్ట్ నాకు తెలిసి అయితే. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి హానెస్ట్ రివ్యూస్ కోసం మన ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.